జగదాత్రి గారు ఫోన్ చేసి నేను కాని ఇంటికి రాకపోతే పోలీసుల్ని పిలుస్తానని, మీరిచ్చిన దానికంటే 2 రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పిందమ్మా. మీరు కూరలున్న పాములు ఇవ్వమంటే ఇచ్చా. దానికోసం నన్ను జైలుకి పొమ్మంటారా? ఆ మాట బయటకు అనుకో. అనాల్సిన అవసరం లేదు పిన్ని గారు. అర్థమైపోయింది. ఎలా వచ్చాయో, ఎవరు చెప్తే వచ్చాయో మాకు క్లారిటీ వచ్చేసింది. అది ఆదిలక్ష్మి. పిన్ని అత్తయ్య మీద అరుస్తున్నారేంటి? అసలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారమ్మా? ఏమో తెలియదు బాబాయ్, మీరు ఉండండి, నేను చూసొస్తాను. జరుగో. నిన్ను ఏమైంది? ఎందుకు అత్తయ్యని కొడుతున్నారు? కొట్టడం కాదమ్మీ, ఈ రాక్షసిని చంపేయాలా. ఏమైందో చెప్పకుండా అలా అరుస్తున్నావేంటమ్మా? మనం కూరలు లేని పాములను అడిగితే కూరలున్న పాములు ఇమ్మని చెప్పింది కౌశికి వదిన వల్ల అత్తయ్య. ఈ రాక్షసి నా కొడుకుని సంపాలని చూసుండాది. నేనే దీన్ని చంపేస్తా. ఆగండి పిన్ని. నా భర్తని చంపాలని చూసిన ఈ విన్ని కళ్ళ ముందే పెట్టుకుని కూడా మేము ఆవేశపడకూడదా? చెప్పండి. అక్కయ్య గారు, మీరు నిజంగానే ఎలాంటి పని చేశారా? అడ్డంగా దొరికిపోయాక కూడా ఇంకా ఏం చేశారని అడుగుతున్నారండి మావయ్య. రే, నిజం చెప్పు. నీకు కూరలున్న పాములు ఇవ్వమని చెప్పింది ఎవరు? ఈవిడే అమ్మా. బంగారు గాజులిచ్చి విషపాములు ఇవ్వమని చెప్పింది. ఏదో డబ్బు కకృతిపడి తప్పు చేశానమ్మా, క్షమించండమ్మా. రేయ్, ఇక్కడి నుంచి పో. ఇంకొకసారి ఇలా చేస్తే వెతుక్కుంటూ వచ్చి పోలీసులకు పట్టిస్తా. వద్దు బాబు. నా తమ్ముణ్ణి చంపాలని చూస్తారా? అసలు మనిషేనా మీరు? మీకు మనసుందా? మాట్లాడండి. వైజయంతి, నువ్వు కొట్టిన దెబ్బ మానిపోతుంది, కానీ నేను కొట్టబోయే దెబ్బ మాత్రం నీకు చాలా రోజులు గుర్తుంటుంది. అప్పటిదాకా మీరు ఎంత ఎగురుతారో ఎగరండి, ఎంత ఆడతారో ఆడండి, ఎంత ప్రేమలు పంచుకుంటారో పంచుకోండి. ఓరి పాపిస్టోలరా, లేక లేక ఇంట్లో తాగడానికి ఒక్కరోజు పర్మిషన్ దొరికింది. సంతోషంగా మనస్ఫూర్తిగా మందేద్దామనుకుంటే ఆ ఆనందం కూడా లేకుండా చేశారు కదరా. ఏంటి? కళ్ళ ముందు మందు పెట్టుకుని ఇలా సైలెంట్ గా ఉండాలంటే కష్టంగా ఉంది. పార్టీ స్టార్ట్ చేద్దామని చెప్పే. సిగ్గులేదు? ఇంత గొడవయ్యాక కూడా మళ్ళీ తాగుతా అంటున్నావు. తాగకపోతే చస్తావా? అవునే, చస్తా. సచ్చినోడా. అత్త, ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావు? అన్నయ్య, నువ్విందాక నుంచి మందు కోసం కాచి నడుక్కోవడం అత్తయ్య గారు చూస్తూనే ఉన్నారు. మీరు గొడవ జరిగిన మూడ్ లో ఉన్నారు కదా అత్తయ్య. మీరు అదే ఎమోషన్ కంటిన్యూ చేయొచ్చు కదా. నాతో మీకేం పని అత్తయ్య? గండు పిల్లి మాదిరి పక్కన కూర్చొని సైగ చేసి సస్తా ఉంటే చూడకుండా ఎట్లా ఉంటా? చూడు, నీకు అలాగే కావాలి. ఈ ఆదిలక్ష్మి వల్ల అంతా స్పాయిల్ అయింది. బంగారు గాజులిచ్చి విషపాములు ఇవ్వమని చెప్పింది. అసలేంటమ్మా కౌశికి ఇది? మీ అత్త పాముల్ని తీసుకురావడం ఏంటి?
యువరాజ్ని చంపాలనుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది ఇంట్లో అందరినీ భయపెట్టడానికి పాముల్ని తీసుకొచ్చాను. ఎవరిని చంపే ఉద్దేశం నాకు లేదు అని అంటున్నారు బాబాయ్. ఉన్నట్టుండి భర్త చనిపోయాడు, కూతురు జైలుకెళ్ళిపోయింది. ఇక సురేష్ గురించి తెలిసిందే కదా, ముందు నుంచి కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. సడన్ గా మన ఇంట్లో మనందరం హ్యాపీగా ఉండడం చూసి కోపంలో ఎలా చేసుంటుందన్నయ్య. సరే అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ మూడెందుకు స్పాయిల్ చేసుకోవటం? ఈ రోజు ఏం జరిగినా మనందరం పార్టీ చేసుకుంటున్నాం అంతే. అది మావా, అదే మాట మీద నిలబడు. పద పార్టీ చేసుకుందాం. కర్మ. మావా, ఉమ్, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్పిన తర్వాత ఉమ్, నీ నోట్లో నుంచి వచ్చిన మంచి మాట ఇదే. మ్మ్. మందేద్దాం. ఐ లవ్ యూ మావా. ఉమ్.